ఈ డైలాగులే వద్దనేది. వెళ్ళేటప్పుడు గణేష్ షాప్ లో ఇచ్చి వెళ్ళండి. అయ్యాక నేను తెచ్చుకుంటాను కావాలంటే. ప్లీజ్ అండి, 2 నిమిషాలే కదా. నిన్నెప్పుడైనా కాదన్నాను చెప్పు. టైం లేదు బంగారం. లేటుగా పోతే క్లయింట్ ఉండడు, క్లయింట్ ఉండకపోతే నాకు పని ఉండదు, నాకు పని లేకపోతే నీకు వంట చేసే అవకాశమే ఉండదు. అర్థం చేసుకో బంగారం. ఇప్పుడు చెప్పు, క్లయింట్ ముఖ్యమా నీ సాంబారు ముఖ్యమా? తప్పుకో. ఈ టైంలో ఎవరు? సాధన ఫోన్ చేస్తుంది. హలో నాన్న, ఈ రోజు అకౌంట్స్, ఎకనామిక్స్ 2 క్లాసెస్ క్యాన్సిల్ అయ్యాయి. అదేంటి, ఇవాళ ఫస్ట్ డే ఉండి క్లాసులు క్యాన్సిల్ చేశారా? ఈ కాలేజీ వాళ్ళకి పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం కూడా కన్సర్న్ లేదు. సరే, నువ్వు అక్కడే వెయిట్ చేస్తుండు, నేను వచ్చేస్తాను. అలాగే నాన్న. నేను వచ్చేంత వరకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నీ దగ్గరున్న టెక్స్ట్ బుక్ లో నుంచి రాబోయే టెస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఉండు. సరే నాన్న. తొందరగా వచ్చేస్తాను, జాగ్రత్త. ఏంటి, కాలేజ్కి బయలుదేరుతున్నారా? అవును, అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పటిదాకా సార్ ఏదో నీతి వాక్యాలు చెప్పారు. సాంబార్ లేకపోతే చారు పెట్టచ్చు, క్లయింట్ కంటే ఏది ముఖ్యం కాదు అన్నారు. నాకు తెలుసండి, మీకందరికంటే సాధనే ముఖ్యం. బయలుదేరండి, బయలుదేరండి. అన్నీ తెలుసుండి సెటైర్లు ఎందుకు? ఇదిగో, ఇది పట్టుకో. ఓ అరగంటలో రీచ్ అయిపోవాలి. సంజయ్, అసలు నీకు విషయం తెలుసా? ఏంటి? ఫస్ట్ ఇయర్ లో నేను సోఫీ ఇద్దరం కాలేజీ హీరో హీరోయిన్ అవ్వాల్సిన వాళ్ళం. బై బ్యాడ్ లక్ సోఫీ ఏమో మ్యూజిషియన్ అయింది, నేనేమో కమెడియన్ అయిపోయాను. అవునా? అసలు చదువుకోవడానికి వచ్చి కమెడియన్ ఎలా అయ్యావు? నాకు సాధన వాళ్ళ నాన్న లాంటి నాన్న నాకు దొరకలా. అసలు అలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్ నాకు దొరుకుంటే ఈ పాటికి ఇస్రోలో రాకెట్ ఎగరేసేవాడిని. అబ్బా, తలుచుకున్నానో లేదో అప్పుడే వచ్చేశాడు. దంగల్లో అమీర్ ఖాన్ లాగా. ఈయనకి 100 ఏళ్ళు. అంత బిల్డప్ ఇస్తున్నావు? ఎవరైనా ఇప్పటి వరకు చెప్పిన ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఆయనే, వన్ అండ్ ఓన్లీ సాధన వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్. ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది. నానా, అమ్మ సాధన, నీ ఫోను రాగానే వెంటనే బయలుదేరి వచ్చేశాను. అప్పటికి మీ అమ్మ తిడుతూనే ఉంది, అయినా కూడా నేను పట్టించుకోకుండా ఇంటి నుంచి బయలుదేరి వచ్చేశాను. ఏంటి సాధన నవ్వు చూసి ఆశ్చర్యపోతున్నావా? సాధన నవ్విందంటే అది కేవలం వాళ్ళ నాన్న ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే. అలా ట్యూన్ చేసేశారు సాధనని. అదేం సాఫ్ట్వేర్ ఏంటో తెలియదు కానీ కూతురి తలలో ఇన్స్టాల్ చేసేశారు. దేశాల మధ్య బార్డర్స్ అయినా డిలీట్ అవుతాయేమో కానీ ఈ ఫాదర్ సాఫ్ట్వేర్ మాత్రం సాధన మైండ్ల నుంచి డిలీట్ అవ్వదు. సాధనను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు బాబు. రూల్స్ బుక్ కి ప్రాణం పోస్తే అది శ్రీనివాస్ అవుతాడు. ఆ రూల్స్ ని ఫాలో చేస్తే అది సాధన అవుతుంది. యోగి, నువ్వు మరీ ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు. సంజయ్, నువ్వు ఈ రోజే కాలేజీలో అడుగు పెట్టావు. నీకు అన్ని విషయాలు తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయి. రామ్మా వెళ్దాం. ఏంటి ఇక్కడ ఖాళీగా కూర్చున్నారేంటి? లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చుగా. నానా, ఇప్పుడే కదా నాన్న కాలేజ్ అయింది, కాసేపు అయ్యాక వెళ్తారులే. క్లాసులు లేవన్నాక అయితే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి, లేదంటే ఇంటికన్నా వెళ్ళి చదువుకోవాలి. ఇలా వేస్ట్ గా కూర్చుని బాతాకాని కొడితే ఏమొస్తుంది? వీళ్ళకి టైం వేస్ట్, వీళ్ళ పేరెంట్స్ కి డబ్బులు వేస్ట్. ఏం చదివి వెలగబెడతారో ఏంటో. రా సాధన. సరే నాన్న. వేస్ట్ ఫెలోస్.
కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండద్దా? ఫస్ట్ డేనే క్లాసులు తీసుకోవద్దంటే ఎలా? ప్రొఫెసర్ గారికి అర్జెంట్ గా మీటింగ్ వెళ్లాల్సి వచ్చింది నాన్న, అందుకే క్లాసెస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇలాంటి మీటింగ్స్ అన్ని క్లాస్ టైం అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి. స్టూడెంట్స్ జీవితంలో ఈ ఫైనల్ ఇయర్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఇది టర్నింగ్ పాయింట్ అని వాళ్ళు అనుకుంటే నీకేంటి బాధ? సాధనని వాళ్ళ నాన్న వేసిన దారి నుంచి తప్పించడం మన వల్ల కాదు. సాధనకి వాళ్ళ నాన్న చెప్పిందే ఫైనల్. అది కాదు యోగి, ఇది తన జీవితం, తనకి నచ్చినట్టు ఉండాలి కదా. నచ్చినట్టల్లా ఉండడానికి ఇదేమైనా ఆషామాషినా? ఫైనల్ ఇయర్, దీని తర్వాత కాలేజ్ లైఫే ఉండదు. అందుకని చాలా మంది ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలనుకుంటారు.